మాస్టార్లని మన్నించమని అడగాలి మనందరం. ఎందుకంటే మనందరి ప్రతి ఒక్కడి బ్రతుకులో మాస్టారు ఉన్నారు. స్కూల్ మాస్టారు, ప్రాథమిక విద్య దశలో హై స్కూల్ మాస్టారు, ఆ తర్వాతన లెక్చరరు, ఆ తర్వాతన పై చదువులు చదివితే ప్రొఫెసర్లు వీళ్ళు. కానీ వాళ్ళకే సరైన తిండి లేకపోతే, వాళ్ళకే సరైన జీతం ఇయ్యకపోతే, మనందరం ఎన్నుకున్న ప్రభుత్వాలు అది పట్టించుకోకపోతే, మనకి పట్టనట్టు ఉన్నందుకు మనం వాళ్ళని క్షమాపణ కోరాలి. ఇప్పుడు తాజాగా చూస్తే జీతాలిప్పించండి మహాప్రభు అని మంత్రి లోకేష్ కుమార్ పెట్టుకున్నందుకు వాళ్ళకి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 3 నెలల వేతనాలను ఆపేసింది. 1500 మందికి పైగా పార్ట్ టైం టీచర్లు వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న వీళ్ళకి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సక్రమంగా వేతనాలు రావడం లేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని భావించిన పార్ట్ టైం టీచర్లు జీతం ఇప్పించాలని ఆయన కోరుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతే, ప్రభుత్వం వాళ్ళపై పగబట్టినట్టుగా 3 నెలలకు పైగా వేతనాలు నిలిపేసింది. ఏడాది ఆగస్టు నుండి జీతాలు ఇవ్వలేదు. పేరుకే పార్ట్ టైం అయినా ఫుల్ టైం పనిచేస్తున్నాను, వేతనాలు రాక అవస్థలు పడుతున్నాను. కొద్ది రోజుల కింద అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పార్ట్ టైం టీచర్లు ఒక కీలక అధికారిని కలిసి మొరబెట్టుకున్నారు. మీరు పార్ట్ టైం టీచర్లు మాత్రం ప్రభుత్వం జీతం ఇచ్చినప్పుడు తీసుకోవాలి అని అధికారి కటువుగా బదిలిచ్చారు. మంత్రి లోకేష్కి ట్వీట్ చేశారుగా, జీతాలు వచ్చినప్పుడు వస్తాయిలే అని వెటకారంగా చెప్పారు. ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారని, ఆ తర్వాత స్టడీ అవర్స్కి తప్పనిసరిగా ఉండాల్సి వస్తుందని పార్ట్ టైం టీచర్లు చెప్పారు. విద్యార్థులు మొత్తం బాధ్యత రికార్డుల పర్యవేక్షణతో పాటు రెగ్యులర్ స్టాఫ్ చేసే ప్రతి పనిని తాము కూడా చేస్తున్నప్పటికీ వేతనాలు నెలల తరబడి ఇవ్వకపోవడం దారుణమైన ఆవేదన చెందుతున్నారు. ఆగస్టు నుండి జీతాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబ పోషణకు ఇతర ఖర్చులకు పడుతున్న అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయని చెబుతున్నారు.